వెల్కమ్ టు బాబు మేరీ తెలుగు ఛానల్. చాలా తర్వాత అండి వీడియో గ్యాప్ వచ్చాయి. మన వీడియోలు కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఈరోజు ఒక వీడియో చేశానండి. ఇవాళ అయితే ఉన్నట్టుండి ఏమో సాయంకాలము స్నాక్స్ తినాలనిపించింది. ఏం చేయాలబ్బా, ఇంట్లో చెప్పుకుంటే వెళ్తే కష్టం, చెప్తే ఒక కష్టం అని నేను బయటకు వెళ్తానంటే మా ఆవిడ ఎందుకు వెళ్తావు అని ఒకటేనండి నసా. మీకు తెలుసుకోకుండా ఏమన్నా ఆడలేదు. తప్పనిసరిగా నోరు చెడిపోయింది. నేను ఇంట్లో వంటకాలు తిని పోయి సరదాగా కొద్దిగా పానీపూరి తినొస్తానన్నానండి. అయిపోయా, ముగిసిపోయా బ్రో. పానీపూరి తినొస్తా మమ్మల్ని నడిచిపెట్టి వెళ్ళి తినొస్తానే అన్నాను. ఆ పానీపూరి ఏదో నేనే చేస్తాను, ఇక్కడే నువ్వు తిను అన్నది. అంటే ఆ టేస్ట్ ఈ టేస్ట్ వేరే అవుతుంది కదా అంటే అవునులేండి. వాళ్ళైతే ఎక్కడెక్కడ చేతులు అద్ది గీరి వాళ్ళు ఎక్కడెక్కడ ఎలకలు చూస్తున్నారు కదా వీడియోలో, టేస్ట్ ఉంటాయిలేండి. ఇంట్లో భార్య చేస్తే మాత్రం మీకు టేస్ట్ ఉండవు అని ఒక్క డైలాగ్తోనండి పానీపూరి తినాలనే ఆశ కోరిక అని చచ్చిపోయిన దెబ్బకి. సరేలేపా నువ్వే చేయన్నాను. ఆ పానీపూరి చేసింది, ఎలాగ చేసిందో తిని టేస్ట్ చేసి చెప్తాను. రండి బ్రో. ఇదిగోండి బ్రో పానీపూరి, చూసారా ఎంతో రవండగా అండి. ఆ మాటకి ఆ మాట చెప్పాలా, బయట చేసే వాళ్ళకంటే చాలా బాగా చేసింది. ఆయిల్ కూడా లేదు. రండి, ఇదిగోండి మిక్సరు, అలాగే ఇక టేస్ట్ అయితే చేద్దాం రండి. ఇదిగోండి మసాలా అయితే ఇలా పెట్టుకోండి. ఇదిగోండి ఆనియన్ అండి, ఇష్టమైన ఆనియన్ మిక్సర్. ఇక మనకి ఇష్టమైన పానీలో అద్దుకోవడమేనండి. సూపర్ బ్రో. ఏ మాటకు మాట చెప్పాలా, టేస్ట్ మాత్రము చాలా హైలైట్గా ఉంది. తింటుంటే ఆ రుచే వేరే. బయట ఎంత తిన్నా ఇంట్లో మనం చేసుకొని తినడం మన చేతులతో పానీపూరి అంటే చెప్పేది మర్చిపోయానండి. ఈ పానీపూరి వీడియో మా పిల్లలు లాంగ్ వీడియో తీసినారు చూడండి. సూపర్గా దాంట్లో టేస్ట్ మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేసుకుని తిన్నారో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు స్వీట్తో చేస్తున్నా, స్వీట్ పానీతో.